నోటి మాటతో చేసేస్తున్నాడే, తను సైగతో ఆపేస్తున్నాడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, తను సైగతో ఆపేస్తున్నాడే. హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. దేవుని పరిశుద్ధ నామంకు స్తుతి మహిమ కలుగును గాక. మరి పిల్లలు అండ్ పేరెంట్స్ ఎలా ఉన్నారు? మరొక ఆదివారం మళ్ళీ మనం కలుసుకొని ఆ దేవుణ్ణి స్తుతించడానికి, మన టాలెంట్స్ని ఆయన కొరకు వాడుకోవడానికి మరి దేవుడిచ్చిన తరుణంకై ఆయనకి స్తుతి మహిమ కలుగును గాక. మరి ఎంబీ బేతెల్ చర్చ్ కౌన్సిల్ వారికి, మరి పెద్దలకు, ఎల్డర్స్కు, డీకెన్స్కి, అలా అన్ని వింగ్స్కి కూడా వందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క విషయంలో మాకు సపోర్ట్ చేస్తూ, మరి మేము చేసే కార్యక్రమాలను మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీరందరూ మాకు ఇస్తున్న భాగ్యంకై వందనాలు తెలియజేస్తున్నాము. మరి ఒక ముఖ్య అనౌన్స్మెంట్ ఏంటంటే, మనకు రాబో దినాల్లో మనము సండే స్కూల్ పెద్ద పిల్లలకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. 7th, 8th, 9th, 10th వాళ్ళు మరి ప్రిపేర్ కండి. మరి వచ్చే సండే నుంచి చర్చ్కు రండి. అలాగే మనకు 28th సండే మనకు పామ్ సండే ఉన్నది. మనం ప్రొసెషన్కి పోవాలి. ప్లస్ మరి మట్టలు పట్టుకొని చర్చ్లో మన ప్రజెంటేషన్ ఉంటుంది, మన సాంగ్స్ ఉంటాయి. కాబట్టి మీరందరూ ఇది జ్ఞాపకం పెట్టుకొని దీని కొరకు రావాలని మనవి చేయుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే మరి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఓపెనింగ్ ప్రేయర్ దీంట్లో అనురాగ్. Lord, my name is Anurag. I thank Jani uncle for giving this opportunity. Sotram nana anta pappun nonnola kadana vara Shri Shunga kadana ద్వారా తెప్పండి వస్తుందో వాళ్ళ ముక్కు సచ్చంచంగా కరోనా వల్ల వాళ్ళకి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి మీరు తోడై ఉండగా సండే స్కూల్ని కాపాడంగా సండే స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉంటారుగా వాళ్ళ ఫ్యామిలీస్కి మీరే తోడై ఉందా ప్లీజ్ జ్ఞానంతో కాపాడంగా ప్లీజ్ వడంగా యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ అనురాగ్, చక్కటి ప్రార్థన చేసినందుకు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాం, స్పెషల్ సాంగ్ శాంసన్ చరణ్. Praise Lord everyone. My name is G. Samson Charan. I am going to sing a song. तेरे नाम के लिए. तेरे नाम के लिए जिए हम. 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 तू बड़े मैं घटू, मेरे जीवन से महिमा तुझे मिले. तू बड़े मैं घटू, मेरे जीवन से महिमा तुझे मिले. के बीच में वीराना प्रभु, तू बड़े और मैं घटू. स्तुतियों के बीच में वीराना प्रभु, तू बड़े और मैं घटू. तेरे नाम के लिए जिए हम. 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 Thank you to giving me this opportunity, Gyani uncle. థ్యాంక్ యూ శాంసన్ చరణ్, చక్కటి పాట పాడి వినిపించినందుకు. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక చక్కటి స్కిట్ చూద్దాము, మహిమ అండ్ టీమ్. My name is Sharon Mahima. Thanks for giving this opportunity, MB Bethel Church, Gnanasundar sir. Thank you. Now we will do the script. This script composing by Kosgi Sunil Kumar. Thank you. Baram, 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 baram. అయ్యా నా భారం పోవాలంటే నేను ఏం చేయాలయ్యా? నీ భారం పోవాలంటే నీ మండు తాపడు. భారం 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 భారం. అయ్యా నాకు సంతోషం కావాలంటే నేను ఏం చేయాలయ్యా? నీకు సంతోషం కావాలంటే సీక్రెట్లు తాగాలి. అమ్మా నాకు సమాధానం కావాలంటే నేను ఏం చేయాలమ్మా? నీకు సమాధానం కావాలంటే నాలో డాన్స్ వేయి.
అయ్యా అయ్యా నాకు ఆనందం కావాలంటే నేను ఏం చేయాలి అయ్యా? నీకు ఆనందం కావాలంటే నాన్నక్క డాన్స్ చేయాలి. అయ్యా అయ్యా నాకు ఆనందం కావాలంటే నేను ఏం చేయాలి అయ్యా? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఇక్కడెక్కడో పాటలు వినిపిస్తున్నాయి. ఓ ఎంబీ బేతల్ చర్చ్ ఇక్కడ ఎంత మంచిగా పాటలు పాడుతున్నారో. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. ఈ లోకం మొత్తం నేను తిరిగిన కానీ నాకు సంతోషం దొరకలేదు, ఆనందం దొరకలేదు. కానీ నాకు యేసయ్య సంతోషం ఇచ్చిండు, ఆనందం ఇచ్చిండు. యేసయ్యకి వందనాలు. ఏ నా భారం మొత్తం పోయింది. హల్లెలూయా. థ్యాంక్ యూ మహిమ అండ్ టీమ్, గాడ్ బ్లెస్ యూ. మరి చక్కటి స్కిట్ మీరు చేసిండ్రు, మీ టాలెంట్స్ని దేవుని కొరకు వాడుకుంటారు. ప్రతి ఒక్క బిడ్డలు కూడా మరి ఇలాంటి స్కిట్స్ మరి చేసి పంపించండి. మరి మీకు చాలా మన పిల్లలు చాలా టాలెంటెడ్, ఎంబీ బేతల్ చర్చ్ అండ్ సండే స్కూల్ పిల్లలు, దే ఆర్ వెరీ టాలెంటెడ్, వరల్డ్స్ బెస్ట్ చిల్డ్రన్. మరి మీ టాలెంట్స్ని అందరినీ దేవుని కొరకు వాడుకోండి. గాడ్ బ్లెస్. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాము, సామెలినా. Hi friends, praise the Lord. My name is Samuelina Danki from Hyderabad. Today I am going to sing a song of Telugu, Deva Papini. Deva Papini నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అందురనై అపవాదితో అనుచరుడై, అపరాధినై అందురనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో, వంచన చేసితి ఎందరినో, వంచన చేసితి ఎందరినో. దేవా పాపిని కలివరిలో సిలువంద కలవరముండే జగమంతా, కలువరిలో సిలువంద కలవరముండే జగమంతా. పాపినైన నా కొరకు వరణమునే జయించితివి, మరణమునే జయించితివి. దేవా పాపిని నిన్నాశ్రయించాను,
థ్యాంక్ యూ సామెలీనా, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక మెమరీ వర్స్ చూద్దాము. లివానా ప్రిసిల్లా. name is Emma Livona Priscilla, Psalms 119, 1-24. Blessed are the undefiled in the way who walk in the law of the Lord. Blessed are they that keep his testimonies and that seek him with the whole heart. They also do no iniquity, they walk in his ways. Thou hast commanded us to keep thy precepts diligently. Oh, that my ways were directed to keep thy statutes. I will not be ashamed when I have respect unto all thy commandments. I will praise thee with uprightness of heart. When I shall have learned thy righteous judgments, I will keep thy statutes. Oh, forsake me not utterly. Death, wherewithal slay and manslaughter is wed by taking heed thereto according to thy word. With my whole heart have I sought thee. Oh, let me not wander from thy commandments. Thy word have I hid in mine heart, that I might not sin against thee. Blessed art thou, O Lord, teach me thy statutes. With my lips have I declared all thy judgments of thy mouth. I have rejoiced in the way of thy testimonies as much as in all riches. I will meditate in thy precepts and have respect unto thy ways. I will delight myself in thy statutes. I will not forget thy word. Gmail, deal bountifully with thy servant, that I may live and keep thy word. Open thou mine eyes, that I may behold wondrous things out of thy law. I am a stranger in the earth, hide not thy commandments from me. My soul breaketh for the longing that it hath unto thy judgments at all times. Thou hast rebuked the proud that are cursed, which do err from thy commandments. Remove from me reproach and contempt, for I have kept thy testimonies. Princes also did judge and speak against me, but thy servant did meditate in thy statutes. Thy testimonies also are my delight and my counselor. థ్యాంక్ యూ లివానా ప్రిసిల్లా, గాడ్ బ్లెస్ యూ నాన్న. మళ్ళీ ఒక మెమరీ వర్స్ చూద్దాము. ఇప్పుడు మనకు అలెక్స్ చెప్తాడు. Telling memory verse. John 14:6. Jesus answered, I am the way and the truth and the life. Thank you. థ్యాంక్ యూ అలెక్స్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక హిందీ సాంగ్ చూద్దాము. అలెక్స్ అండ్ అభినవ్ వీళ్ళిద్దరు చక్కగా పాటలు పాడుతున్నారు బిడ్డలు. వీళ్ళని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మళ్ళీ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా పాడుతున్నందుకై बावर के बीच में तू कहता है मुझे तू मेरी ताकत है, तू ही मेरा ईमान। बावर के बीच में तू कहता है मुझे तू मेरी ताकत है, तू ही मेरा ईमान। नित पल में तू साथ मेरे था, आज भी मेरे साथ है खड़ा। आने वाले कल में भी होगा, उठते हुए तूफानों में
ప్రేయర్ తేజ చక్కటి ప్రేయర్ వినండి. Praise the Lord. Thank you for giving this opportunity. I am going to pray. స్తోత్రం ప్రభా, ఆశ్రయపడడానికి ఘనమైన పాటలు వస్తున్నాం ప్రభా. ఈ లాక్డౌన్ సమయంలో మేము చర్చికి వెళ్ళలేకపోతున్నాం ప్రభా. కరోనా వైరస్ని తీసి మేము మీ అందరూ వచ్చుటకు సాయం చేయండి ప్రభా. అలాగే ప్రభా అన్ని ఫ్యామిలీస్ని బ్లెస్ చేయండి ప్రభా ఈ లాక్డౌన్ టైంలో. అలాగే ప్రభా ఫ్యామిలీస్ని కూడా కాపాడండి ప్రభా. మేము నెక్స్ట్ వీక్ అందరం కలుసుకున్నాము సాయం చేయండి ప్రభా. అలాగే ప్రభా పాస్టర్స్ని బ్లెస్ చేయండి ప్రభా. జ్ఞానసుందర అంకుల్ని బ్లెస్ చేయండి ప్రభా. అలాగే ప్రభా మాకు చెప్పే టీచర్స్ని బ్లెస్ చేయమని చూపిస్తున్నాము అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఇప్పుడు మనకు ఒక చక్కటి బైబిల్ స్టోరీ చెప్పడానికి సిస్టర్ గీత గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఇంతకుముందు కూడా వందనాలు. థ్యాంక్ యూ బేటే, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఒక సాంగ్ చూద్దాము. స్టీవెన్సన్. Praise Lord everyone, my name is Stevenson. Today I am going to sing song. Also thanking Jani uncle for giving this opportunity. ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను, ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుతో ప్రేమలో పడ్డాను, ప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. స్వార్థం కలిగిన ప్రేమ కాదు, లాభం కోరే ప్రేమ కాదు, కొద్ది కాలమే ఉండే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన యేసుని ప్రేమ. మోహం కలిగిన ప్రేమ కాదు, మోసం చేసే ప్రేమ కాదు, పై అంతం చూసే ప్రేమ కాదు, ఆ శాశ్వతమైన ప్రేమ. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. ఈ లోక ప్రేమ కాదు, ఆ గొప్ప ప్రేమ యేసుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుతో ప్రేమలో పడ్డాను, ప్రేమలో ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను, నా యేసు ప్రభుతో ప్రేమలో ఉన్నాను. మొదటిగా ప్రపోజ్ చేసింది నేను కాదు, నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే. మొదటిగా ప్రేమించింది నేను కాదు, నా యేసే తన ప్రేమ వ్యక్తపరిచే. కోరినాడు, పిలిచినాడు, నేను ఏదో మంచి వ్యక్తినైనట్టు, కుంభరించే ప్రేమ మొత్తం నిన్ను తప్ప ఎవరూ లేనట్టు, ఆకాశాన తనను తాను పరిపూర్ణుడిగా ఉన్న ప్రభువుకు భూమిలో నాపై ప్రేమ ఎందుకు? ఏమీ తిరిగి ఇవ్వలేని ఈ చిన్న జీవి పైన ప్రభువుకి అంత ప్రేమ ఎందుకు? ఎంత గొప్ప ప్రేమ రుచి చూశాక నిన్ను ప్రేమించకుండా గిట్లగుంటాను. అంత గొప్ప ప్రేమ చూపు ప్రేమికునికి ఐ లవ్ యూ చెప్పకుండా గిట్లగుంటాను. ఇదే కదా ప్రేమంటే, ఇదే కదా ప్రేమంటే. నీలో ఒక్క ప్రేమ కాదు, ఆ గొప్ప ప్రేమ యేసుని ప్రేమ ఇది. ప్రేమలో పడ్డాను, నేను ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుతో ప్రేమలో పడ్డాను. థ్యాంక్ యూ స్టీవెన్, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఇప్పుడు ఒక బైబిల్ రీడింగ్ చూద్దాము. పిఎస్ సాల్మన్ సాత్విక్. Praise the Lord, my name is Solomon Sathwik. I am going to read Proverbs chapter 2, 1 to 10 verses. My son, if thou wilt receive my words and hide my commandments with thee, so that thou incline thine ear unto wisdom and apply thine heart to understanding. Yea, if thou criest after knowledge and liftest up thy voice for understanding,
If thou seekest her as silver, and searchest for her as for hid treasures, then shalt thou understand the fears of the Lord, and find the knowledge of God. For the Lord giveth wisdom, out of his mouth cometh knowledge and understanding. He layeth up sound wisdom for the righteous. He is a buckler to them that walk uprightly. He keepeth the paths of judgment, and preserveth the way of his saints. Then shalt thou understand righteousness and judgment and equality, yea, every God path. When wisdom entereth into thine heart, and knowledge is pleasant unto thy soul. Thank you. థ్యాంక్ యూ నాన్న, చక్కటి బైబిల్ రీడింగ్ చేసినందుకు. గాడ్ బ్లెస్ యూ బిడ్డ. ఆది యందు వాక్యము నేను, వాక్యం దేవుడు ఉండెను, వాక్యం దేవుడు ఉండెను, మనసు ఒకటి ఒకటే. Praise the Lord, everybody. My name is Asher. I am going to tell 91 Psalms. Those who live in the shelter of the Most High will find rest in the shadow of Almighty. I will say of the Lord, who is my refuge and my fortress, my God, in him I will trust. Surely he shall deliver you from the snare of the fowler, and from the perilous pestilence. He shall cover you with his feathers, and under his wings you shall take refuge. His truth shall be your shield and buckler. You shall not be afraid of the terror by night, nor of the arrow that flies by day, nor of the pestilence that walks in darkness, nor of the destruction that lays waste on 100,000 may fall at your side, 10,000 and 10,000 at your right hand, but it shall not come near you. Only with your eyes shall you look and see the reward of the wicked. Because you have made the Lord, who is my refuge, even Most High, your dwelling place. No evil shall befall you, nor shall any plague that comes near your dwelling. For he shall give his angels charge of you. To keep you in all your ways. In their hands they shall bear you up, lest you dash your foot against a stone. You shall treat the lion and the cobra, the young lion and the serpent you shall trample underfoot. Because he has set his love upon me, therefore I will deliver him. I will set him on high, because he has known my name. He shall call upon me, and I will answer him. I will be with him in troubles. I will deliver him and honor him. With long life I will satisfy him and show him my salvation. Thank you. హృదయముతో నా గొప్ప దేవునివే ఆరాధించెదన్. పగిలిన నా కుందను నా కుమ్మడి యోధకు తెచ్చి బాగు చెయ్యమని కోరెదన్. పగిలిన హృదయముతో నా గొప్ప దేవునివే ఆరాధించెదన్. పగిలిన నా కుందను నా కుమ్మడి యోధకు తెచ్చి బాగు చెయ్యమని కోరెదన్. ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే. ఓ సన్నా ఓ సన్నా నానున్న రాజుకే.
నిలబడితిని మరలా మట్టికే చేరుదను నడవగలందుకు చితివే దేవుడు నడవగలుగుటకు చితివే ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా యూదుల రాజుకే ఓకే, ఇప్పుడు మనం చక్కటి బైబిల్ స్టోరీ విందాము. మనకు ఇప్పుడు స్వప్న టీచర్, మిస్సెస్ స్వప్న టీచర్, సండే స్కూల్ టీచర్ స్వప్న విజయానంద్ చక్కటి బైబిల్ స్టోరీ చెప్పి చూపిస్తుంది. కాబట్టి మీరు అందరూ ఈ స్టోరీ వినండి, మరి చక్కగా దాంట్లో ఉన్న స్టోరీని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది బైబిల్ స్టోరీ, మరి ఇది అందరూ మనకు చెప్పరు. కాబట్టి మరి టీచర్ ఎంతగానో ప్రిపేర్ అయ్యి మనకు చెప్తున్నారు. మరి టీచర్స్ అందరికీ కూడా వందనాలు. మనం ఏది స్టార్ట్ చేసినా కూడా ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి మరి ఈరోజు కూడా మనం ప్రేయర్ చేసుకుందాం. మీరందరూ కళ్ళు మూసుకున్నట్టయితే భక్తి శ్రద్ధలతో మనము ఇది సెషన్ స్టార్ట్ చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ, పరలోకపు తండ్రి, రాజాని పాదం స్తోత్రాలు వందనాలైనా, మరి ఇంతవరకు మమ్మల్ని సజీవులకు ఉంచిన దాన్ని బట్టి స్తోత్రాలైనా, మరి ముఖ్యంగా తండ్రి ఈ పునరుత్థాన దినంలో తండ్రి మనం ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనాలు ప్రభువా. మరి ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని మరి ఈరోజు జరగబోయినటువంటి క్లాస్ నిమిత్తమై తండ్రి ప్రార్థిస్తుండగా తండ్రి మీ పరిశుధాత్మక తోడు నాకు అనుగ్రహించమని, నా ద్వారా మీరు ఏవైతే మాట్లాడదలుచుకున్నారో వాటన్నిటినీ నాకు అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని, మరి ఇది ఒక సెషన్ ఎంతోమందికి ఆశ్చర్యకరంగా ఉండేలాగున్నా దీవించమని, మరి సమయాన్నంతే మీ బలమైన హస్తాలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమెన్. హాయ్, హలో, ప్రైజ్ లార్డ్ నాన్న. ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ ఐ థింక్ అండ్ బిజీ విత్ ఎగ్జామినేషన్స్. అయినా కూడా మరి యొక్క సండేని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆయన గురించి తెలుసుకోవడానికి మరి అవకాశం ఇచ్చిన దేవునికి ఫస్ట్ మనం థ్యాంక్స్ చెప్పి మళ్ళీ ఈ సెషన్ మనం ఈరోజు కూడా క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? మన లెసన్ పేరు వచ్చేసి నోవా. అంటే నోవా అనే క్యారెక్టర్ లేకపోతే నోవా అనే పర్సన్ గురించి మనము ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. మాది స్క్రిప్చర్ రీడింగ్ కింద మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి అసలు ఉన్నాయి కదా. సో బైబిల్స్, ఒక నోట్బుక్, పెన్, పెన్సిల్ పెట్టుకోమని చెప్పినాను కాబట్టి మీరు గబగబా ఓపెన్ చేసినట్టయితే నేను రిఫరెన్స్ చదువుతాను. ఓకేనా? జెనసిస్ 6-8 ద ఫస్ట్ స్క్రిప్చర్ రీడింగ్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే జెనసిస్ 6-8 అంటే 6 చాప్టర్, 7 చాప్టర్, 8 చాప్టర్స్ టుగెదర్ 3 చాప్టర్స్. అది ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే 2 పీటర్ 2:5. అవును, జెనసిస్ ఏ టెస్టిమెంట్లో ఉంది తెలుసా మీకు? బైబిల్ చదువుతుంటారు కదా మీరు, తెలుసు కదా, ఓల్డ్ టెస్టిమెంట్లో. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ద జెనసిస్ ఇస్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్. అండ్ when it comes to the case of పీటర్ అన్నప్పుడు 2 పీటర్ 2:5 అంటే మరి పీటర్ అనే బుక్ ఏ టెస్టిమెంట్లో ఉంది? న్యూ టెస్టిమెంట్లో ఉంది. So one part of the scripture reading is from the Old Testament, Genesis book, and the second part is from the New Testament, 2 Peter. Minchi 2:5 అంటే 2nd chapter 5th verse. సో మీరు నోట్ చేసుకోకపోతే మళ్ళీ ఒకసారి నేను చదువుతూనే చూడండి. స్క్రిప్చర్ రీడింగ్ వచ్చేసి మనకి జెనసిస్ 6th, 7th, 8th చాప్టర్స్. అండ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద రీడింగ్ ఈజ్ 2 Peter 2:5, 2nd chapter 5th verse. సో 6th, 7th, 8th చాప్టర్స్ చదవాలంటే మనకి టైం లేదు కాబట్టి మీ తర్వాత చదువుకోండి.
మళ్ళీ 2 Peter 2:5 ఒకటే వర్స్ కాబట్టి నేను చదువుతాను, మీరందరూ తీసి చూడండి. మరి తెలుగు అయినా పర్లేదు, ఇంగ్లీష్ అయినా పర్వాలేదు, బైబిల్ మనము తీసినట్టయితే నేను చదువుతాను చూడండి. 2 Peter 2:5లో ఏముందో అని. During Noah's time, God did not have pity on the ungodly people of the world. He destroyed them with a flood. He did save 8 people, including Noah, who preached the ట్రూత్. ఇక్కడ ఏముంది వాక్యం అని అంటే డ్యూరింగ్ నోవాస్ టైం అంటే నోవాహు దినాలలో ఏమి జరిగింది, దేవుడు అన్గాడ్లీకి గాడ్లీకి ఎలా జస్టిఫై చేసిండు. మళ్ళీ దీంట్లో ఒక ట్రూత్గా నిలబడి ట్రూత్ ప్రీచ్ చేసినటువంటి ఒక నోవా గురించి, ఫ్యామిలీ 8 people గురించి మనకి స్టోరీలో మనము చదువుకుంటాం. వన్స్ అగైన్ Genesis 6th, 7th, 8th chapters and 2 Peter 2:5 is the scripture reading of this lesson అన్నమాట. And again, when it comes to case of memory verse, open Ephesians 2nd chapter 8 and 9 verses. Ephesians కూడా న్యూ టెస్టిమెంట్లో ఉంది, మీరు గబగబా తీసినట్టయితే నేను చదువుతాను. Ephesians 2nd chapter 8 to 9 verses అంటే 2 verses మనం చదువుకుంటాం. For by grace are you saved through faith, and that not of yourselves, it is the gift of God, not of works, let any man should boast. అనంటే మీరు కృప చేతనే విశ్వాసము ద్వారా రక్షించబడినారు, అది మీ వలన జరిగినది కాదు, అది దేవుడి వరమే అని 8th part నేర్చుకున్నాము. మరి ఈ దేవుడి వరాన్ని, దేవుడు చేసిన కార్యాన్ని గురించి మనం ఎవరం కూడా అతిశయపడకూడదు అని ఎఫిషియన్స్ 2nd chapterలో 8 and 9 verses మనకి దేవుడి ద్వారా రాయించబడి పరిశుద్ధాత్మ ద్వారా మనము చదువుకుంటున్నాం. మెమరీ వర్స్ వన్స్ అగైన్ ఐ గో త్రూ ఎఫిషియన్స్ 2:8 and 9 verses. దిస్ ఇస్ ద మెమరీ వర్స్. మీరు నేర్చుకోవాలి, చదువుకోవాలి, బై హ్యాట్ చేసుకోవాలి, రాసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి దేవుడు వాక్యం మన మనసులో ఉంటే దాని ప్రకారం నడుచుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. లెసన్ మెయిన్ టీచింగ్ వచ్చేసి ఏంటంటే గాడ్ ఈజ్ జస్ట్, కెన్ రెస్క్యూ యూ ఫ్రమ్ సిన్. అంటే గాడ్ ఈజ్ జస్ట్ అంటే ఏంటి, ఇక్కడ జస్ట్ అని మనం ఇప్పుడు మాట్లాడుతాం చూడు, ఆ జస్ట్ కాదు ఇక్కడ. అంటే ఫెయిర్, రైచియస్, జెన్యూన్, యాక్చువల్, రియల్ అంటే న్యాయంగా తీర్పు తీర్చేటువంటి దేవుడు అని ఇక్కడ జస్టిఫికేషన్ లేకపోతే జడ్జ్ అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. గాడ్ హూ ఈజ్ జస్ట్ కెన్ రెస్క్యూ యూ ఫ్రమ్ సిన్. మరి ఇక్కడ జస్ట్ అని చెప్తూ, జడ్జ్ అని చెప్తూ, న్యాయం చేస్తాడు అని చెప్తూ కూడా మనం ఏం మాట్లాడుతున్నాం 2nd partలో, కెన్ రెస్క్యూ యూ ఫ్రమ్ సిన్. ఈవెన్ అలాంటి పొజిషన్లో ఉన్న దేవుడు కూడా మన పాపాల నుంచి మనల్ని రక్షించగలుగుతాడంట. చూడండి మెయిన్ టీచింగ్ వచ్చేసి గాడ్ ఈజ్ జస్ట్, కెన్ రెస్క్యూ యూ ఫ్రమ్ సిన్. అది మళ్ళీ ఇక్కడ టీచింగ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే మన హోలీ స్పిరిట్ ఈజ్ ద హెల్పర్. మనకి ఇవన్నీ అర్థం కావడానికి మన సహాయకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. సో మనము లెసన్లోకి వెళ్ళిపోతాం గబగబగా, ఓకేనా, టైం వేస్ట్ చేయకూడదు. నోవా గురించి మనం చదువుకుంటున్నాం అని చెప్పినాను కదండి. మరి నోవాకి అంటే దానికన్నా ముందు మరి ఫస్ట్ పీపుల్ లివ్డ్ ఆన్ ద ఎర్త్ ఎవరండి? మనం బైబిల్ చదువుతాము, స్టోరీస్ చూస్తూ ఉంటాము కదా, ఆదమ్, యాడమ్ అండ్ ఈవ్. మరి యాడమ్ అండ్ ఈవ్ ఫస్ట్ తయారు చేసినప్పుడు దేవుడు వాళ్ళు చాలా ప్యూర్గా, పరిశుద్ధంగా, దేవుడితో ఫ్రెండ్లీగా ఉన్నట్టు, దేవుడు రోజు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఎన్నో మనకి వాక్యాలు ఉన్నాయేమంటారు బైబిల్లో. సో అలా ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఫ్రెండ్షిప్ లాగా ఉన్నారు, బాగుంది. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, ఇక్కడ పాపం అంటే ఏం చేశారు, వాళ్ళు ఎవరిని చంపలేదు, ఏం దొంగతనం చేయలేదు, ఎటువంటిది అనర్థం జరగలేదు అక్కడ. అయినప్పటికీ వాళ్ళు చేసింది ఒక తప్పు ఏంటంటే డిసొబీడియన్స్ చూపించారు దేవుడికి. దేవుడు ఏం చెప్పాడు మనకు తెలుసు కదా, అది ఒక తోటలో ఉన్నటువంటి ఎటువంటి చెట్టు వృక్షఫలమైనా మీరు తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి చెట్టు వృక్షఫలము తినకూడదు అని దేవుడు చెప్తాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, సైతాను సర్పరూపంలో వచ్చినప్పుడు మోసగించబడింది అవ్వ. దానివల్ల వాళ్ళు ఆ పండు తిన్నందువల్ల, డిసొబీడియన్స్ వల్ల సిన్ అనేది ఈ లోకంలోకి వచ్చింది. మరి ఆ తర్వాత దేవుడు కోపం వచ్చి ఏం చేశాడు, ఏదైనా వనం నుంచి వాళ్ళని ఎడెన్ గార్డెన్ నుంచి బయటకి వెళ్ళికొట్టినప్పటికీ వాళ్ళకి పిల్లలు కలిగి దేవుడు ఫలించమనే మనుషుని భూమి మీద సృష్టించి పెట్టాడనమాట. ఈ భూమి మీద సర్వాధికారము దేవుడు మనుషులకు ఇచ్చాడు. ఈ యొక్క యానిమల్స్ మీద, సృష్టి మీద అంత అథారిటీ ఎవరికి ఇచ్చాడంటే హ్యూమన్ బీయింగ్స్కి ఇచ్చాడు.
మరి అలా బయటికి వెళ్ళగొట్టినప్పటికీ కూడా దేవుడు యొక్క కనికరము ప్రేమ వాళ్ళ మీద ఉండింది కాబట్టి వాళ్ళ పిల్లలు కనుక్కుంటూ జనరేషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమైందనంటే వాళ్ళు దేవుడికి దూరంగా జరిగిపోయినట్టు అని అంటే దూరంగా ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డిస్టెన్స్, ఇట్ ఈస్ అబౌట్ గాడ్ లాస్కి కానీ డిసొబీడియన్స్ ఎక్కువైపోయి లోకంలో అంతా విస్తరించిపోయినారు, ప్రపంచం మొత్తం మనుషులు విస్తరించిపోయినారు. కానీ ఏమైందనంటే అక్కడ పాపం అనేది ఎక్కువైపోయింది, దేవుడు మాటలు ఎవరు వినట్లేదు, డిసొబీడియన్స్ ఎక్కువైపోయింది. మొత్తం లోకమంతా కూడా ఎలా ఉండిందంటే పాపంతోనే నిండిపోయి ఉందన్నమాట. లోకమంతా పాపంతో నిండిపోయింది అని చెప్పాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారు నోవా టైంలో. ఇక్కడ చూడండి, ఒకళ్ళ సొమ్ము ఒకళ్ళు తీసుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ, నిందించుకుంటూ, కోపంతో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారనమాట. మరి రోమన్స్లో మనకి వాక్యం ఎలా ఉందంటే ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేస్తూ దేవుడు అనుగ్రహించే కృపను వాళ్ళు పొందలేకపోతున్నారంట కదా. మరి ఈ పాపం వల్ల ఏమైందనంటే దేవుడికి మనము తెలుసు కదా దూరంగా జరిగిపోయినాము. ఎందుకు దేవుడికి దూరంగా జరిగిపోయినాము పాపం వల్ల అంటే దేవుడు ఎటువంటి పాపం లేనటువంటి వ్యక్తి కాబట్టి మరి అటువంటి దేవుడి యొక్క సమక్షంలో పాపం చేసిన వాళ్ళు ఎవరు నిలబడలేరు కాబట్టి ఇక్కడ పాపం మనల్ని దేవుడి నుంచి దూరంగా జరిపివేస్తుంది. మరి ఇలా దూరంగా జరిగిపోయినప్పుడు మనము ఎప్పుడైతే క్షమించబడమో ఆ పాపం నుండి మనకి విముక్తి అనేది ఉండదన్నమాట. మరి అటువంటి కార్యక్రమము జరుగుతున్నప్పుడు మరి పాపం అన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చూసి ఊరుకుంటాడా? గాడ్ ఈజ్ జస్ట్ నువ్వు న్యాయాధిపతి కాబట్టి ఖచ్చితంగా పాపానికి పరిహారం లేకపోతే ఫస్ట్ పాపానికి పనిష్మెంట్ వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడనంటే దాని నుంచి రిలీజ్ చేయడానికి ఒక ప్రణాళిక దేవుడికి ఉండిందనమాట. సో వీళ్ళందరూ ఇలా పాపం చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు, కోపంగా ఉన్నారు. మరి వీళ్ళందరూ పాపలు అయితే మనం కూడా పాపల కిందకే వస్తాము. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచనలు కలిగే మనం అందరం ఉన్నాం కాబట్టి మనం పాపంలోనే మన తల్లి మనల్ని కన్నది అని చెప్పేసి మనం ఆ పాపంలోనే పుట్టినామని దేవుడు ఒక వాక్యము మనకు చెప్తూ ఉంది కాబట్టి మనకు కూడా కోపం రావచ్చు. మనం కూడా వీళ్ళగా ఇంత కొట్టుకోలేకపోయినా కూడా మన ఆలోచనలు చెడుగా ఉండొచ్చు, దేవుడికి వ్యతిరేకంగా ఉండొచ్చు, డిసొబీడియంట్గా ఉండొచ్చు. కోపము వీళ్ళు ఎలా చేస్తున్నారంటే కొత్త ఆలోచనలు అనమాట. ఇంకా ఎలా పాపం చేయొచ్చు, ఇంకే విధంగా సొంతగా మనక పెత్తనం చేసుకుంటూ మనము సొంతగా జీవించవచ్చు, సంతోషంగా హ్యాపీగా ఏ భయం లేకుండా దేవుడు చూస్తున్నాడు, దేవుడు జడ్జ్ చేస్తాడు అని ఎటువంటి కనీసం గాడ్ని అసలు ఏ కొంచెం కూడా వాళ్ళు కన్సిడర్ చేయకుండా ఏ కొంచెం దేవుణ్ణి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోకుండా ఏం ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవితాల్లో ఇలా వాళ్ళకి ఎటువంటి కంట్రోల్ లేకుండా వాళ్ళు జీవిస్తూ ఉన్నట్టు మన పాపాలన్నిటి వల్ల ఏమవుతుందనంటే తప్పకుండా వాళ్ళకి శిక్ష వస్తుంది. కానీ మరి దేవుడి యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనము చూస్తామన్నమాట. మరి ఈ పాపం నుంచి విడుదల చేయబడాలి అని అంటే విడుదల చేయబడకపోతే ఏమవుతుంది అని అంటే ఎప్పటికీ మనము దేవునికి దూరంగా జరిగిపోయి ఎటర్నల్ ఫైర్లో పడిపోతాం. సో దేవుడు ఏం చేస్తున్నట్టే దేవుడి ప్రేమ వల్ల దేవుడు యొక్క పరిష్కారం మనకి అనుగ్రహించినట్ట. మరి ఆ పరిష్కారం వల్ల మనకి ఏం జరిగింది అంటే దేవుడి యొక్క ప్రేమ ఎంతో లోకంను ప్రేమించాడు, మనకు అన్ని క్రియేషన్ ఇచ్చాడు, ప్రతి ఒక్కడు మనకి ఫెసిలిటీ మన కోసం చేసిన దేవుడు కదా. మరి ఇవన్నీ చేసిన దేవుడు మన కోసము ప్రాణం ఇచ్చిన దేవుడు, శిలువ మీద శిలువ రక్తం చేత ఆయన చనిపోయినప్పుడు మరణించి తిరిగి లేచిన తర్వాత మన పాపాలన్నీ కొట్టివేయబడే యేసు ప్రభు రక్తం ద్వారా మరి ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా రక్షణ ఉంటుంది. అటువంటి వారు ఎప్పుడు కూడా వాళ్ళు పాపంలో నుంచి నరకంలో పడిపోకుండా దేవుడి యొక్క రక్తం ద్వారా దేవుడి యొక్క నామం ద్వారా యేసు ప్రభు ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. సో మనం ఏం చేయాలి అని అంటే అందరూ పాపాలు చేస్తూ ఉన్నారు. మరి అన్ని పాపాలు చేస్తున్నటువంటి మనుషులను చూసి దేవుడే మనుషులు చేసినాడు కదా, తన పోలిక చొప్పున చేసుకున్నప్పుడు దేవుడు వీటన్నిటిని చూసినందువల్ల దేవుడికి బాధేసిందంట. మరి బాధేసింది, ఇక్కడ వాళ్ళు తప్పులు చేస్తున్నారు అని దేవుడు చాలా బాధపడిందంట. మరి ఆ యొక్క సందర్భంలో ప్రతి ఒక్క మనుషుడు భూమి మీద అందరూ తప్పు చేస్తున్నారు అని అంటే ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డిసొబీడియన్స్గా ఉంటూ వాళ్ళ తప్పులు పాపాలు చేస్తూ ఉన్నారంట. మరి ఆ ఒక్క వ్యక్తి ఎవరు అని అంటే నోవా. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి నోవాతోని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే నేను ఈ యొక్క సృష్టి చేసిన దేవుడను, మరి సృష్టి అంతటిని చేసిన దేవుడను ఈ మనుషులను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు, ఎటువంటి లిమిట్ లేకుండా ఒకరినొకరు హింసించుకోవడం, దోచుకోవడం, ద్రోహాలు చేస్తున్నారు. కాబట్టి నాకు కోపం వచ్చి బాధ అనిపించి నేను ఏమనుకుంటున్నానంటే నేను ఈ లోకాన్ని
నాశనం చేయాలి అనుకుంటున్నాను. నేనేదైతే సృష్టించానో, నేనేదైతే తయారు చేశానో నేనేం చేస్తానంటే మొత్తము నాశనం చేస్తాను ఒక ఫ్లడ్ పంపించి అని చెప్తా ఉంటాడు. మరి ఒక నోవాహ్ మాత్రమే రైచియస్గా, నీతిమంతుడుగా అక్కడ జీవిస్తున్నట్టు దేవుడు గమనిస్తాడు. మనం అనుకోవచ్చు కదా, వేరే వాళ్ళు చెడ్డ పనులు చేస్తూ ఉండంటే వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు కదా, నేను ఒక్కడిని చేస్తే ఏమవుతుంది, నేను ఒక్కడిని కనిపిస్తానా అని అనుకోవచ్చు. కానీ దేవుడికి అన్నీ తెలుసు. ప్రతి ఒక్క మనిషి గురించి తెలుసు, మనిషిలో ఉన్నటువంటి ఆలోచనల గురించి కూడా ప్రతి ఒక్క విషయం కూడా దేవుడి యొక్క నోటీస్లో ఉంటుంది. మనం ఎప్పుడు అనుకోదు, ఎవరు లేరు కదా మనం ఏదైనా చేసేద్దాము, ఎవరు చూస్తున్నారు, ఎవరు నాకు సాక్షి చెప్తారు, ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి. మరి నోవా ఒకనే నీతిమంతుడా అని అంటే నోవాహు వైఫ్, వాళ్ళకి 3 సన్స్, మళ్ళీ వాళ్ళ వైఫ్స్, మొత్తము 8 పీపుల్ ఆఫ్ ద ఓన్లీ సింగిల్ ఫ్యామిలీ మాత్రమే నీతిమంతులుగా, ఒబీడియంట్గా, దేవుడిని ప్రేమించి దేవుడికి విధేయత కలిగి జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడనంటే, నేను మొత్తం నాశనం చేసినప్పటికీ కూడా మీకు కుటుంబాన్ని నేను కాపాడుతాను. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎలాగో శిక్షిస్తాడో అలాగనే మంచిగా నీతిమంతులుగా, ఆయనకి ఇష్టంగా, ఆయన ప్రేమిస్తూ ఆజ్ఞలు గైకొన్న వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి దేవుడు. రెండూ చేస్తాడు దేవుడికి బాధ్యత కూడా ఉంది. సో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఒక ఆర్క్ని బిల్డ్ చేసిన తర్వాత దాంట్లో నువ్వు, నీ యొక్క ఫ్యామిలీ, మరి అన్ని యానిమల్స్లో 2 జతలు, ఒక్కొక్క జత ఇన్ ద సెన్స్ అంటే ఒక మేల్ ఒక ఫీమేల్ని దాంట్లోకి తీసుకెళ్ళు, ఇంకా 7 రకాలైనటువంటి జంతువులని తీసుకొని వెళ్ళు లోపలికి. నువ్వు ఆర్క్ తయారు చేసుకొని మరి వీటన్నిటిని లోపల తీసుకొని వెళ్ళి నువ్వు దాంట్లో ఉండాలి అని దేవుడు చెప్తూ ఉంటాడు. మరి దేవుడు అలా చెప్తూ ఉంటున్నప్పుడు మా నోవాకి ఎటువంటి డౌట్ రాలే, ఏంటి ఆర్క్ ఎందుకు, బోట్ ఎందుకు. జనరల్గా బోటు మనం ఎప్పుడు ఎందుకు వాడతామని అంటే వర్షం వచ్చినప్పుడు, లేకపోతే నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు బోట్ అవసరం పడుతుంది. అవునా, రోడ్డు మీద బోట్ వేసుకొని పోతామా, పోం కదా. సరే, మరి అంతకుముందు ఎందుకు ఆయనకి డౌట్లు, ఆయనకి ఎందుకు ఆశ్చర్యం అనిపించింది మనసులో అని అంటే, అంతకుముందు ఎప్పుడూ కూడా వరదలు రాలేదు, అంతకుముందు ఎప్పుడూ కూడా వర్షం నీళ్ళ మీద కురవలేదు, అంతకుముందు ఎప్పుడూ కూడా ఎటువంటి అవసరత రాలేదు. కాబట్టి ఇతనికి ఆలోచన వచ్చినప్పటికీ దేవుడు చెప్తున్నాడు కాబట్టి, దేవుడికి విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా, ఎటువంటి సిచ్యువేషన్స్లో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను, దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు అందరూ ఇందులో ఉండాలి, నేను ఒక ఫ్లడ్ ద్వారా ఈ యొక్క లోకాన్ని మొత్తము నీళ్ళతోని ముంచేసి వాళ్ళందరినీ నేను నాశనం చేసేసి వాళ్ళందరినీ నేను ఈ భూమి నుంచి తుడిచిపెట్టబోతున్నాను అని నోవాకి దేవుడు చెప్తాడు అనమాట. మరి అందరూ పాపాలు చేస్తూ ఉన్నారు. మరి అన్ని పాపాలు చేస్తున్నటువంటి మనుషులను చూసి దేవుడే మనుషులు చేసినాడు కదా, తన పోలిక చొప్పున చేసుకున్నప్పుడు దేవుడు వీటన్నిటిని చూసినందువల్ల దేవుడికి బాధేసిందంట. మరి బాధేసింది, ఇక్కడ వాళ్ళు తప్పులు చేస్తున్నారు అని దేవుడు చాలా బాధపడిందంట. మరి ఆ యొక్క సందర్భంలో ప్రతి ఒక్క మనుషుడు భూమి మీద అందరూ తప్పు చేస్తున్నారు అని అంటే, ఒక్క వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా డిసొబీడియన్స్గా ఉంటూ వాళ్ళ తప్పులు పాపాలు చేస్తూ ఉన్నారంట. మరి ఆ ఒక్క వ్యక్తి ఎవరు అని అంటే నోవా. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి నోవాతోని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, నేను ఈ యొక్క సృష్టి చేసిన దేవుడను, మరి సృష్టి అంతటిని చేసిన దేవుడను ఈ మనుషులను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు, ఎటువంటి లిమిట్ లేకుండా ఒకరినొకరు హింసించుకోవడం, దోచుకోవడం, ద్రోహాలు చేస్తున్నారు. కాబట్టి నాకు కోపం వచ్చి బాధ అనిపించి నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఈ లోకాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నాను. నేనేదైతే సృష్టించానో, నేనేదైతే తయారు చేశానో నేనేం చేస్తానంటే మొత్తము నాశనం చేస్తాను ఒక ఫ్లడ్ పంపించి అని చెప్తా ఉంటాడు. మరి ఒక నోవాహ్ మాత్రమే రైచియస్గా, నీతిమంతుడుగా అక్కడ జీవిస్తున్నట్టు దేవుడు గమనిస్తాడు. మనం అనుకోవచ్చు కదా, వేరే వాళ్ళు చెడ్డ పనులు చేస్తూ ఉండంటే వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు కదా, నేను ఒక్కడిని చేస్తే ఏమవుతుంది, నేను ఒక్కడిని కనిపిస్తానా అని అనుకోవచ్చు. కానీ దేవుడికి అన్నీ తెలుసు. ప్రతి ఒక్క మనిషి గురించి తెలుసు, మనిషిలో ఉన్నటువంటి ఆలోచనల గురించి కూడా ప్రతి ఒక్క విషయం కూడా దేవుడి యొక్క నోటీస్లో ఉంటుంది. మనం ఎప్పుడు అనుకోదు, ఎవరు లేరు కదా మనం ఏదైనా చేసేద్దాము, ఎవరు చూస్తున్నారు, ఎవరు నాకు సాక్షి చెప్తారు, ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి. మరి నోవా ఒకనే నీతిమంతుడా అని అంటే నోవాహు వైఫ్, వాళ్ళకి 3 సన్స్, మళ్ళీ వాళ్ళ వైఫ్స్, మొత్తము 8 పీపుల్ ఆఫ్ ద ఓన్లీ సింగిల్ ఫ్యామిలీ మాత్రమే
నీతిమంతులుగా ఒబీడియంట్గా దేవుడిని ప్రేమించి దేవుడికి విధేయత కలిగి జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడనంటే, నేను మొత్తం నాశనం చేసినప్పటికీ కూడా మీకు కుటుంబాన్ని నేను కాపాడుతాను. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎలాగో శిక్షిస్తాడో అలాగనే మంచిగా నీతిమంతులుగా ఆయనకి ఇష్టంగా ఆయన ప్రేమిస్తూ ఆజ్ఞలు గైకొన్న వాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి దేవుడు. రెండూ చేస్తాడు దేవుడికి బాధ్యత కూడా ఉంది. సో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఒక ఆర్క్ని బిల్డ్ చేసిన తర్వాత దాంట్లో నువ్వు నీ యొక్క ఫ్యామిలీ మరి అన్ని యానిమల్స్లో 2 జతలు, ఒక్కొక్క జత ఇన్ ద సెన్స్ అంటే ఒక మేల్ ఒక ఫీమేల్ని దాంట్లోకి తీసుకెళ్ళు, ఇంకా 7 రకాలైనటువంటి జంతువులని తీసుకొని వెళ్ళు లోపలికి. నువ్వు ఆర్క్ తయారు చేసుకొని మరి వీటన్నిటిని లోపల తీసుకొని వెళ్ళి నువ్వు దాంట్లో ఉండాలి అని దేవుడు చెప్తూ ఉంటాడు. మరి దేవుడు అలా చెప్తూ ఉంటున్నప్పుడు మా నోవాకి ఎటువంటి డౌట్ రాలే. ఏంటి ఆర్క్ ఎందుకు, బోట్ ఎందుకు? జనరల్గా బోటు మనం ఎప్పుడు ఎందుకు వాడతామని అంటే, వర్షం వచ్చినప్పుడు లేకపోతే నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు బోట్ అవసరం పడుతుంది. అవునా? రోడ్డు మీద బోట్ వేసుకొని పోతామా? పోం కదా. సరే, మరి అంతకుముందు ఎందుకు ఆయనకి డౌట్లు, ఆయనకి ఎందుకు ఆశ్చర్యం అనిపించింది మనసులో అని అంటే, అంతకుముందు ఎప్పుడూ కూడా వరదలు రాలేదు, అంతకుముందు ఎప్పుడూ కూడా వర్షం నీళ్ళ మీద కురవలేదు, అంతకుముందు ఎప్పుడూ కూడా ఎటువంటి అవసరత రాలేదు. కాబట్టి ఇతనికి ఆలోచన వచ్చినప్పటికీ దేవుడు చెప్తున్నాడు కాబట్టి, దేవుడికి విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎటువంటి సిచ్యువేషన్స్లో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను, దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు అందరూ ఇందులో ఉండాలి, నేను ఒక ఫ్లడ్ ద్వారా ఈ యొక్క లోకాన్ని మొత్తము నీళ్ళతోని ముంచేసి వాళ్ళందరినీ నేను నాశనం చేసేసి వాళ్ళందరినీ నేను ఈ భూమి నుంచి తుడిచిపెట్టబోతున్నాను అని నోవాకి దేవుడు చెప్తాడనమాట. సో నోవా ఏం డిసైడ్ అయిపోయిందని అంటే, దేవుడు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందని విశ్వసించి నోవా ఆర్క్ని బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేశాడు. మరి ఆయనకి హెల్ప్ చేసింది ఎవరు అని అంటే, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్టర్నల్గా హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఒప్పుకొని నమ్మి విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మాట్లాడుతూ ఉంటాడంట. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది ఎలా చేయాలి, దేవుడు ఏం చెప్తున్నాడు, మరి దానికి మనం విరుద్ధంగా చేయకూడదు అని హింట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండండి, మన ఫ్రెండ్స్ ఉంటారండి, బయటకు వెళ్దాము, అరే చదువుకునే టైంలో ఆడుకుందాము, ప్రేయర్ చేసుకుందాం, చర్చ్కి వెళ్దాం అనేసరికి సినిమాకి వెళ్దాము, లేకపోతే టైంపాస్ చేద్దామని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు అనమాట. సైతానుడు ఏం చేస్తాడంటే, ఫ్రెండ్స్ ద్వారా లేకపోతే చెడు ఆలోచనలు లేకపోతే వరల్డ్లీ థింగ్స్ గురించి అట్రాక్ట్ చేసి మనల్ని డైవర్ట్ చేస్తాడు దేవుడి దగ్గర నుండి. సో మనం ఎప్పుడైతే దేవుడిని విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఏం చెప్తానంటే, లేదు ఇలా చేయకూడదు, ఎందుకంటే దేవుడికి నచ్చదు. ఎప్పుడు మన సమయాన్ని దేవుళ్ళో గడిపి దేవుడు తెలుసుకుంటూ దేవుడి గురించి ప్రార్థన చేస్తూ ఆయన కాపుదల ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిస్తూ సరిచేస్తూ మనల్ని గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో మరి నోవా కూడా ఆర్క్ బిల్డ్ చేస్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు అందరూ కూడా హెల్ప్ చేస్తున్నప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో నోవా ఆర్క్ బిల్డ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకు చెప్పండి? ప్రపంచం మొత్తము ఒక మాదిరిగా ఉండి ఒక సైడ్ ఉండి నోవాకు మాత్రమే ఆర్క్ కడుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు, అరే వీడు పిచ్చోడ్రా బాబు, ఏం చేస్తున్నాడు, ఇంక అర్థమవుతుందా, ఇప్పుడు ఈ బోట్ చేస్తాడు ఏం చేస్తాడు అంటే అసలు అది ఏంటో తెలియదు, ఎంత పొడి కడుతున్నాడో తెలియదు, దాని చుట్టూ తిరుగుతూ ఇదేంట్రా బాబు ఇట్లా ఉన్నది, ఎందుకు కడుతున్నావు, నీకు ఏమైనా పిచ్చా, నీకు ఏమైనా మెంటలా, నీకు ఎవరు చెప్పినాడు ఇదంతా, అసలు ఇది ఎందుకు అవసరం పడుతుంది, ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటివి చూడలేదు కదా అని గొనుక్కుంటూ సనుక్కుంటూ కామెంట్ చేస్తూ నవ్వుతూ. ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో మనకేం కనిపిస్తుంది చూడండి. ఏడు చూడు, ఈ నోవా ఏం చేస్తున్నాడు, ఆర్క్ బిల్డ్ చేస్తూ ఉంటున్నప్పుడు ఇంకా మొత్తం అవ్వలే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూడు వీడి మెంటలోడా, వీడి పిచ్చోడు, వీడికి ఏం పని లేదని అపహసిస్తున్నారు, గేలి చేస్తున్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు అనమాట. ఒక తిక్కలోడు కింద ఒక మెంటలోడు కింద నోవాని కన్సిడర్ చేస్తూ ఉన్నప్పటికీ ఈయనేం చేస్తూ ఉన్నాడు, ఇవేవి పట్టించుకోకుండా దేవుడి యొక్క మాటలు విని దేవుడు చెప్పిన పనిని ఖచ్చితంగా పద్ధతిగా ఆయన చెప్పిన రీతిలో ఎంత పొడుగు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఎటువంటి కట్ట వాడాలి, ఏ విధంగా ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి, అన్ని ఇన్స్ట్రక్షన్స్ దేవుడు ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క హెల్ప్ ద్వారా వీళ్ళని చూసి అరే నేను ఎందుకు కట్టాలి, నేను ఎందుకు ఒక్కని వీళ్ళకి వ్యతిరేకంగా ఉండాలి, నేను కూడా వాళ్ళతో పాటు ఉండే అని ఆలోచించకుండా ఈయన దేవుడి సైడే ఉండి దేవుడు మాటలే వింటూ దేవుడు చెప్పినవన్నీ ఫాలో చేస్తూ వీళ్ళు ఎంతమంది అగెయిన్స్ట్గా మాట్లాడినా అగెయిన్స్ట్గా ఎటువంటి కామెంట్స్ చేసినా కూడా నోవాహ్ అండ్ హిస్ ఫ్యామిలీ మాత్రము దేవుడు చెప్పిన విధంగా ఇక్కడ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఒబీడియంట్గా ఉన్నట్టు మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. సరే, నోవాహ్ ఏం డిసైడ్ అయిపోయినాడు, ఆర్క్ కట్టాలని కడుతూ ఉన్నాడు కూడా. ఆల్మోస్ట్
ఎన్ని ఇయర్స్ పట్టింది తెలుసా అండి? మీరు బైబిల్ రిఫరెన్స్ చదివిన తర్వాత నాకు చెప్పండి. నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను లాస్ట్కి. నెక్స్ట్ వీక్ మీరు ఆన్సర్స్తో పాటు రావాలి, మీకు రివార్డ్ కూడా ఉంటుంది. సో 120 ఇయర్స్ పట్టిందంట ఆర్క్ మొత్తం ఫినిష్ అవ్వడానికి. ఇట్ టుక్ 120 ఇయర్స్. అక్కడ నోవా 2 పనులు చేశాడు నాన్న. ఏంటి తెలుసా? ఫస్ట్ ఏమో నోవా ఆర్క్ బిల్డ్ చేస్తూ ఉంటున్నప్పుడు సెకండ్ థింగ్ ఆయన చేసింది ఏంటంటే ప్రీచింగ్ చేశాడు. అంటే హీ ప్రీచ్ ద ట్రూత్ అని ఫస్ట్ మనం చదువుకున్నాం కదా 2 పీటర్లో. అంటే నిర్మిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేసిండనంట, దేవుడి యొక్క సువార్తని ప్రకటించినాడంట. అటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా లోకమంతా ఒక తీరు ఉన్నప్పటికీ ఆర్కి బిల్డ్ చేస్తూ మరి దేవుడు ఇలా చెప్పాడు, మీరు ఇలాగనే పాపంలో ఉంటే నాశనం అయిపోతారు, మీరు ఖచ్చితంగా రక్షించబడాలి అని అంటే ఇందులోకి రావాలి రండి అని ఆహ్వానిస్తూ ప్రీచ్ చేస్తూ 120 ఇయర్స్ పట్టిందనమాట నోవాకి ఆర్క్ బిల్డ్ అయ్యేసరికి అనమాట. ఒకసారి సడన్గా ఏమైందనంటే రోజు వీళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఇంట్లో ఏదైనా వర్క్ అవుతుంటే ప్లంబింగ్ పని కానీ కార్పెంటర్ పని అవుతుంటే ఏమవుతుంది, సౌండ్స్ వస్తుంటాయి. రంపాల సౌండు, హ్యామర్ సౌండు, నెయిల్స్ కొడుతున్నప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి కదా. సరే సడన్గా వీళ్ళు రోజు పని చేస్తున్నప్పుడు సౌండ్ వచ్చేవంట. ఒకరోజు టక్మని సౌండ్స్ ఆగిపోయినాయంట. వీళ్ళకి అర్థం కాలేదంటే ఏంటి సౌండ్స్ ఆగిపోయినాయి, ఏం జరిగింది అని చూస్తే అమేజింగ్ థింగ్ ఏంటంటే తెలుసా, ఆర్క్ ఫినిష్ అయిపోయింది కట్టడం. వావ్ కదా. ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొన్ని విపరీతమైన సౌండ్స్ వినపడినాయండి. తర్వాత కూడా ఒక గ్యాప్ ఇచ్చినాక ఏదో పెద్ద మంద వస్తున్నట్టు, క్రౌడ్ వస్తున్నప్పుడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫుట్బాల్ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు చాలామంది క్రౌడ్ ఉన్నప్పుడు స్టేడియం ఎలా ఉంటుంది, హడావిడి, ఆర్భాటం, సౌండ్స్, అవన్నీ మనుషుల కదలికల వల్ల మనకి ఒక కైండ్ ఆఫ్ నాయిస్ వస్తుంటుంది. సరే ఇక్కడ కూడా ఏదో పెద్ద గుంపు వస్తున్నట్టు సౌండ్ వీళ్ళకి వినపడి చూస్తే అక్కడ ఏముందనంటే, ఇక్కడ చూడండి, ఈ నోవా ఆర్క్ పక్కన జంతువులు కనిపిస్తున్నాయి, మనకి కనిపిస్తున్నాయి మీకు, ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి. మనం ఇందాక ఏమనుకుంది, దేవుడు ఏం చెప్పినాడు నోవాకి, 1 పెయిర్ అని అంటే 2 మీన్స్ ఇక్కడ ఎలిఫెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్స్ పెద్దగా కనిపిస్తున్నాయి కదా మీరు చూడండి, 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, 2 జిరాఫ్స్ ఉన్నాయి, 2 క్యామెల్స్ ఉన్నాయి, 2 ఇలాంటి ఆస్ట్రిచ్ 2 ఉన్నాయి. అంటే 1 మేల్ 1 ఫీమేల్ని తీసుకొని దేవుడు రమ్మన్నాడు. కాబట్టి ఇవన్నీ మెల్లిగా నోవాక్ అది ఆర్క్ ఇక్కడ డోర్ ఓపెన్ మీకు కనిపిస్తుందా, ఓపెన్ అయింది కదా, అక్కడికి వెళ్తూ ఉన్నాయంట 1 by 1. ఎంత డిసిప్లిన్గా వెళ్తున్నాయి చూడండి. మనమైతే అట్లా వెళ్తామా? స్కూల్ వదిలిపెట్టగానే, సండే స్కూల్ వదిలిపెట్టగానే ఇష్టం వచ్చినట్టు, ఇంకెవరి అక్క వాళ్ళు ఏమన్నారు, అన్న వాళ్ళు ఏమన్నారు కాబట్టి ఇంకింటికే కదా అని నో రూల్స్, నో డిసిప్లిన్ లేకుండా వెళ్తాం. కానీ ఇవేమి, వీటికి నోరు లేదు, స్టడీస్ లేవు, అయినా కూడా ఎలా వెళ్తున్నాయి ఇవన్నీ 1 by 1 ఫాలో చేసుకుంటూ డిసిప్లైన్గా, నెమ్మదిగా, కొట్లాడుకోకుండా, హింసించుకోకుండా, అటాక్ చేయకుండా వెళ్తూ ఉన్నాయన్నమాట. మరి ఇవన్నీ వెళ్తున్నప్పుడు మీకు ఒక డౌట్ రావాలా, వచ్చింది కదా, ఏంటిదన్నా? మరి నోవాహ్ వీటన్నిటిని ఎలా తీసుకెళ్తున్నాడు? ఈయన ఏమైనా యానిమల్ ట్రైనరా? ఇంతకుముందు ఈయన జూలో పని చేసినాడా? ఇంతకుముందు యానిమల్స్ ఏమన్నా ఈయనది ఇంట్లో ఉన్నట్టు మనం చదువుకున్నామా? చదువుకోలేదు. అయినప్పటికీ ఇవన్నీ కూడా నోవాహ్ ఏ విధంగా చెప్పాయో అవన్నీ వెళ్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ ద క్రెడిట్ డజంట్ గోస్ టు నోవాహ్ హియర్, ఇట్ ఈస్ ద గాడ్ హూ ఈస్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. మనం ఎందాక అనుకున్నాం కదా, ఎప్పుడైతే మనం విశ్వసిస్తే పరిశుద్ధాత్మను నడిపిస్తాడనే విధంగా కూడా మరి జంతువులు చేసేది కూడా దేవుడే కాబట్టి దేవుడు చెప్పినట్టు ఏంటి. ఎందుకని అంటే ఈ సృష్టిని మొత్తం సృష్టించిన రాజు ఎవరంటే మన దేవుడు. మన దేవుడికి అధికారం ఉంది కాబట్టి మన దేవుడు చెప్పిన ఖచ్చితంగా ఒక సృష్టి అంతా కూడా లోబడుతుందని మనం వాక్యం ద్వారా వింటుంటాం, చదువుతుంటాం, నేర్చుకుంటుంటాం. ఇక్కడ కూడా మనకి యానిమల్స్ లోపలికి వెళ్తూ ఉన్నట్టు చూస్తుంటే ఇంకా పక్కన ఉన్న వాళ్ళు ఇందాక నోవాని పిచ్చాడు అన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పిచ్చోళ్ళు అయిపోయింది అనమాట. ఎందుకంటే నోవా విన్నాడు, బాగానే ఉంది, మాటలు వస్తాయి కాబట్టి దేవుడు ప్రార్థిస్తున్నాడు, విన్నాడు, పోయిండు, బాగానే ఉంది. మరి ఇవెందుకు వింటున్నాయి, ఇవెందుకు లోపల పోతున్నాయి అండ్ దే స్టార్టెడ్ టు థింక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దట్ ప్లేస్. మరి ఇక్కడ నువ్వు ఆర్క్ చూస్తే ఇక్కడ ఆర్క్ స్టాండ్ మీద ఉన్నట్టుంది చూడండి. అంటే ఇంకా ఇది భూమి మీద ఉంది, ఇంకా ఫ్లడ్ రాలేదు, వర్షం రాలేదు, కానీ ఇక్కడ మాత్రం యానిమల్స్ వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ ఆర్క్ బిల్డప్ అయిపోయింది, సెకండ్ యానిమల్స్ వెళ్తున్నాయి, ఇంకా 1 by 1 అవుతుంటే పక్కన ఉన్న వాళ్ళకి టెన్షన్ పెరుగుతుంది. కానీ ఎన్ని ఇయర్స్ ఎందుకు పట్టింది చెప్పండి? 120 ఇయర్స్ ఎందుకు దేవుడు ఇచ్చాడు? గబాగా దేవుడు కట్టించలేడు 1 dayలో 1 weekలో అంటే కట్టిస్తాడు. కానీ వీళ్ళు పాపం చేస్తున్నప్పటికీ పాపం రక్షించే దేవుడు, మనం ప్రేమించిన దేవుడు, హీఈస్ గివింగ్ స్టిల్ ఛాన్స్ ఉంది. మరి ఇంత పెద్ద ఆర్క్ ఎందుకు?
వీళ్ళ 8 మెంబర్స్కి అని అంటే వీళ్ళకి అర్థమైంది ఇంతే, వీళ్ళ ధమాకి ఇంతే అనమాట. యాక్చువల్గా నిజంగా ఎవరైతే రియలైజ్ అయిపోయి వాళ్ళ సిన్స్ నుంచి బయటకు వచ్చేసి దేవుని యాక్సెప్ట్ చేస్తే వీళ్ళందరికీ కూడా ప్లేస్ ఉంది ఇక్కడ. హల్లెలూయా. సరే, స్టిల్ టైమ్ ఇస్ దేర్, స్టిల్ దెర్ ఇస్ స్పేస్, స్టిల్ ద డోర్ ఈజ్ ఓపెన్. ఎస్, ఇందులోకి వచ్చింటే, ఇందులోకి వస్తే మనం అందరం కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా సేవ్ అవుతారనే హోప్ని, అక్కడ ఛాన్స్ని, ఒక వేని, వై బికాస్ హీ ఈజ్ ద వే కాబట్టి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో వీళ్ళ గురించి, ఆ సువార్త రీచ్ అవ్వడం గురించి, వాళ్ళ రియలైజేషన్ గురించి దేవుడు వెయిట్ చేస్తుండే కాబట్టి ఇట్ హ్యాస్ గివెన్ మీన్స్ ఇట్ హ్యాస్ అలాటెడ్ 120 years టు బిల్డ్ అన్ ఆర్క్. కదనా, మనం ఇప్పటిదాకా ఏం చూసుకున్నాము, అది ఆ డోర్లోకి వెళ్తే, ఆ డోర్ ద్వారా మనం ఆర్క్లోకి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పీపుల్ కానీ, ఫ్యామిలీ కానీ, యానిమల్స్ కానీ వెళ్తే వాళ్ళు సేవ్ అవుతారు అని దేవుడు చెప్పాడు. సో మరి దాన్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకేం అర్థమవుతుందని అంటే, జీసస్ ఏం చెప్పాడు, హీ ఈజ్ ద వే, హీ ఈజ్ ద ట్రూత్, హీ ఈజ్ ద లైఫ్ అన్నాడు. కాబట్టి మనం దేవుడి ద్వారా తప్ప, యేసు ప్రభు ద్వారా తప్ప తండ్రి దగ్గరికి మనము చేరుకునే దారి లేదు. సో మనమందరం ఇక్కడ రక్షించబడాలంటే చేయాల్సినది ఏంటంటే, మరి యేసు ప్రభు మన కోసం చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అనే సందర్భం మనం చూస్తున్నప్పుడు విశ్వసిస్తే ఆ రక్షణ, మనకి రక్షణ ఉంది కానీ విశ్వసించకపోతే రక్షణ లేదు. బాప్టిజం తీసుకోగానే రక్షణ వచ్చేసింది, ఇంకా పరిశుద్ధాత్మలు ఉంటాడు, మనం ఎన్ని వేషాలు వేసినా కూడా మనము పరలోకానికి వెళ్ళిపోవచ్చు, మనకు టికెట్ వచ్చింది అనుకోవడం ఇట్ ఈస్ ఎ ఫూలిష్ థింగ్. సో మనము దేవుణ్ణి అంగీకరించిన తర్వాత మన నోటితోని ఒప్పుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ ఒప్పుకోకపోతే అదే పాపం. ఇక్కడ సిన్ అంటే మర్డర్ అదే కాకుండా ఏదైతే జరిగిన కార్యాన్ని బట్టి మనం విశ్వసించకపోతే అదే పాపం. సో విశ్వసించినట్టయితే ఆయన దారిలో, ఆయన మార్గంలో మనము రక్షణ పొందడానికి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని మనం ప్రయాణిస్తే మనము ఖచ్చితంగా పరలోకానికి చేరుకుంటాం. ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఆ డోర్ నుండి ఆర్క్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు సేవ్ అవుతారు, వెళ్ళకపోతే వాళ్ళు డిస్ట్రాయ్ అవుతారు. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా విశ్వసించి దేవుని యొక్క మార్గం చూస్ చేసుకుని దాంట్లోకి వెళ్తే, ఆ మార్గం నడిస్తే మనము వీ కెన్ ఏబుల్ టు రీచ్ టు ద ఫాదర్ హూ ఈజ్ ఇన్ ద హెవెన్. ఏమైంది ఇక్కడ, ఆర్క్ తయారైపోయింది, ఆర్క్లోకి జంతువులన్నీ వెళ్ళిపోయినాయి. ఇక్కడ నోవా ఫ్యామిలీ కూడా అందులోకి వెళ్ళిపోయినాడు, ఇంకా డోర్ ఓపెన్ ఉంది. సో ఇంకా గాడ్ ఈస్ గివింగ్ ఎ ఛాన్స్ టు ద పీపుల్ హూ ఆర్ అగైన్స్ టు హిమ్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఇంకా కామెంట్లు ఏం చేస్తున్నారంటే, వీడు పిచ్చోడు అందులోకి వెళ్ళి ఇన్ని జంతువులు తీసుకెళ్ళి అక్కడ నానా గందరగోళము చెందగా చేసేస్తే అవి స్మెల్ వస్తుంటాయి, అయినా కూడా వీడు వాడి యొక్క దూరంలోనే వెళ్తున్నాడు, కానీ వీడు మాత్రం మారడరా బాబు అని ఇంకా గేలి చేస్తూ దాని చుట్టూ తిరుక్కుంటూ ఉంటారంట. సడన్గా ఏమేమి తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చూడండి, డోర్ స్టాపర్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే డోర్ స్టాపర్ తీసేస్తే ఏమవుతుంది, మెల్లిగా డోర్ పడిపోతుంది. సో ఇక్కడ కూడా ఆర్క్ బిల్డ్ అయిన తర్వాత 7 days తర్వాత ఏమైంది, స్లోలీ ద డోర్ వాజ్ క్లోజ్డ్ అయిపోయింది. డోర్ క్లోజ్ అయినా కూడా వీళ్ళలో ఏం చేంజ్ రాలే. అక్కడికి ఏంటి, చేసుకున్నాడు అన్నాడు కదా, అందులో పోయి ఉంటామని క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఉంటారో చూద్దాం అన్నట్టు వీళ్ళు బయటనే ఉన్నారు. ఇంకా ఈ చిన్న సెషన్ని మనము చిన్న ప్రేయర్తో క్లోజ్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరలోకపు తండ్రి, సదాతిథులతో నిత్యం ఆరాధించబడుతున్నటువంటి దేవ, స్తోత్రంనైనా మమ్మల్ని మిక్కిలిగా కనుకరించిన దేవ, వందనాలు ప్రభువ. మరి యొక్క సెషన్ ద్వారా మీరు మాకు బయలుపరిచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువ. మరి ఈ సువార్తను ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ ఆస్వాదించబడలాగున, వాళ్ళకందరికీ మీ యొక్క ఉద్దేశం అర్థమయ్యేలాగున, ప్రేమని అట్లా తెలుసుకునేలాగున, మరి పాపాల నుంచి వాళ్ళు దూరంగా జరిగి తండ్రి మీ యొక్క రక్షణలోకి రావాలని, మరి అందరూ కూడా తండ్రి ఆ రక్షణ భాగ్యం పుచ్చుకొని మీరు వచ్చి పర్యంతం వరకు మేము సిద్ధంగా ఉండి తండ్రి మీరు అక్కడ వరకు మేము ఎదురు చూసే విధంగా తండ్రి నోవాహులాగా మేము నీతిమంతులుగా బ్రతికేలాగున్న మాకు మార్మనసును దయచేయమని, పరిశుద్ధాత్మ దేవుని మాకు తోడుగా ఉంచమని, దీవించి ఆశీర్వదించమని, నీ యొక్క బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ మా మీద ఉండాలని దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాను ప్రభువా. మరి ప్రతి ఒక్కరు తండ్రి ఈ యొక్క సెషన్ చూసిన వాళ్ళందరినీ దీవించండి నాయన. మా పాస్టర్స్ని, వాళ్ళ కౌన్సిల్ని, మన సూపరింటెండెంట్ గారిని, వాళ్ళ ఫ్యామిలీ మినిస్టర్ అందరూ దీవించి ఆశీర్వదించి, మా టీచర్లందరినీ దీవించండి నాయన. మా పిల్లలందరినీ కూడా మీ దగ్గర తీసుకొస్తుండగా నిన్న దీవెనతో, కృప, ఆరోగ్యాలతో, బలంతో దీవించి ఆశీర్వదించమని కొద్ది విరమ ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. దేవునికి ఇష్టమైన పని ఇది కాబట్టి పిల్లలందరూ మరి మంచి చక్కటి కార్యక్రమాలు చేయమని వేడుకొంచున్నాము. ఓకే, మరి క్లోజింగ్లో కూడా ఒక ప్రేయర్ చేసుకుందాం. క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం. మరి
పరలోకం భూమిని సృజించిన మా తండ్రి, నీ నామనకు వేలాది వందనాలు తండ్రి. మంచి దేవుడో, మహోన్నతుడో, ఇంతవరకు దీవించి కాపాడి తండ్రి దేవా. నాయన పిల్లలు వారి టాలెంట్స్ని నీ కొరకు వాడి తండ్రి దేవా. మరి ఈ యూట్యూబ్ కార్యక్రమం మేము చేయడానికి దేవా, మరి పిల్లలు సహకరిస్తున్న విధానానికి, పేరెంట్స్ సహకరిస్తున్న విధానానికి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘంను కూడా దీవించండి, సంఘ పెద్దల్ని దీవించండి తండ్రి దేవా. సంఘంలో వృద్ధులు ఎవరైతే మరి నాయన మరి తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్నారో వారిని దీవించండి తండ్రి దేవా. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరం మేము కలుసుకొని నీ సన్నిధిలో గడిపేలాగున మరి పాండమిక్ డిసీజ్కి నాయన మీరు వ్యాక్సిన్ ఇచ్చారు, ఆ వ్యాక్సిన్ కూడా చక్కగా పనిచేసేలాగున మా సంఘంలో అందరూ తీసుకునేలాగున తండ్రి దేవా. మరి కరోనా వైరస్ నుంచి మేము ఫ్రీ అయ్యేలాగున తండ్రి దేవా, నీ సేవ మేము చేసేలాగున మమ్మల్ని వాడుకోమని నాయన మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు, మాకు ఈ తరుణం ఇచ్చినందుకు వందనాలు. మరొకసారి మా టీచర్స్ని దీవించండి నాయన. అలాగే తండ్రి దేవా మరి ముఖ్యంగా తండ్రి పిల్లలకి నాయన ఏ వ్యాధి రాకుండా కరోనా నుంచి కాపాడి దేవా మమ్మల్ని అందరినీ దేవా సజీవ లెక్కల్లో ఉంచుకొని నాయన మరి మీరు వాడుకుంటున్నందుకు వందనాలు. మేము బ్రతికినంత కాలం నీ కృతజ్ఞతగా బ్రతికి తండ్రి దేవా నీ సేవ చేసే బిడ్డల్లాగున మమ్మల్ని నడిపించమని కొద్ది విన్నపములు ప్రభు అయిన యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాం తండ్రి దేవా. ఆమెన్.